అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా మారిన నూతన పాఠ్య పుస్తకాలకు సంబంధించి తరగతులు నిర్వహిస్తున్న విషయం అందరూ తెలిసిందే. అయితే నూతన పాఠ్య పుస్తకాల్లో ఏ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ని యాడ్ చేయడం జరిగింది 6 నుంచి 8 వరకు. సో దీనికి సంబంధించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన ముందుకు వచ్చింది టి లక్ష్మీనాయుడు గారు విశాఖపట్నం నుంచి. టెక్స్ట్ బుక్ ఆథర్ అనేక రకాల మోడల్స్లో ఆథర్గా పనిచేశారు. అట్లే ఐసీటీ సంబంధించిన చాలా కార్యక్రమాల్లో స్టేట్ రిసోర్స్ పర్సన్గా వ్యవహరించారు. సో వీరికి అందరి తరఫున వెల్కమ్ చెప్తున్నాం. క్యారియర్ సార్. సో థ్యాంక్ యూ భాస్కర్ సార్. సో అందరికీ శుభ సాయంత్రం. ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా ఎస్సీఆర్టీ నుంచి వచ్చినటువంటి నూతన గణిత పాఠ్య పుస్తకాల గురించి ఒక అవగాహన కల్పించడానికి మన ఏపీఎంఎఫ్ తరపున నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ శిక్షణ తరగతులందరికీ కూడా స్వాగతం. సో గత వారం 4 రోజుల నుంచి మొదటి రోజు సో గణిత అవధాన గారు సూర్యనారాయణమూర్తి గారు 6, 7, 8 తరగతుల్లో గణిత పుస్తకం ఏ విధంగా రూపొందించబడింది, ఎటువంటి నూతన అంశాలు జోడించబడ్డాయి, అలాగే ప్రతి అంశాన్ని మనం ఏ విధంగా క్లాస్ రూమ్ లో ట్రాన్సాక్ట్ చేయాలి అనే విషయాన్ని మొదటి రోజు పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత రోజు నుంచి తులసి మేడం 8వ తరగతిలోని మొదటి చాప్టర్ ని, అలాగే శ్రీరామ్ సార్ 7వ తరగతి నుంచి మొదటి చాప్టర్ ని, నిన్న అంజనీ మేడం గారు 6వ తరగతి నుంచి మొదటి చాప్టర్ ని, అందులో ఉండే కీలక అంశాలు, ఏ విధమైన నూతన అంశాలు జోడించారు అని మన క్లాస్ రూమ్ లో ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, అందులో ఉండే కఠినతరమైన అంశాలు ఏంటి అనేది క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చింది ముందుగానే భాస్కర్ రెడ్డి గారు నా గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను నా గురించి చెప్తాను. నా పేరు టి లక్ష్మీనాయుడు, వర్కింగ్ యాజ్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ వేంపాడు ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. I am a textbook author too and state resource person for ICT trainings. ఈ రోజు నేను మీకు మన గణిత పాఠ్య పుస్తకాల్లో రెగ్యులర్ మ్యాథమెటిక్స్ సిలబస్ తో పాటు నూతనంగా ఈ సంవత్సరం నుంచి ఒక కొత్త చాప్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఒక న్యూ చాప్టర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది సెమ్ 1, సెమ్ 2 రెండిట్లో కూడా అంటే మన మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేట్ చేస్తూ. సో ఈ చాప్టర్ లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ఇందులో కోర్ కాన్సెప్ట్స్ ని మనం ఎలా డీల్ చేయాలి, అసలు ఈ చాప్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ చాప్టర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఫ్లో ఎలా ఉంటుంది, అంటే ఏ కాన్సెప్ట్ తర్వాత మనం ఎలా బోధించాలి, దాన్ని ఎలా చేయించాలి అనేది, అలాగే కొన్ని ఇతర అంశాలు కూడా ఈ సెషన్ లో మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ రోజు సెషన్ ఎజెండా కానీ తీసుకున్నట్లయితే ఏఐ ఇంటిగ్రేషన్ అండ్ మ్యాథమెటిక్స్ మీన్స్ అంటే ఏఐ ఇంటిగ్రేషన్ మ్యాథ్స్ లో చేయడం అంటే ఏంటో తెలుసుకుంటాం. వై ఏఐ ఇంటిగ్రేషన్ ఈస్ డన్ ఇన్ అవర్ సిలబస్, ఎందుకు చేశారు, అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ ఇంటిగ్రేషన్, ఏఐ ఇంటిగ్రేషన్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ కనెక్ట్ చేయడం వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటి, అలాగే మనం రూపొందించుకున్నటువంటి ఈ చాప్టర్ ఫ్లో ఎలా ఉంటది, అంటే ఏఐ ఇంటిగ్రేషన్ అనే మ్యాథమెటిక్స్ చాప్టర్ అనేది మనకి సెమిస్టర్ 1లోను సెమిస్టర్ 2లోని రెగ్యులర్ చాప్టర్స్ తర్వాత లాస్ట్ లో పొందుపరచబడిందండి. ఇది వేరుగాను. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఉండదు. అంటే మనం జనరల్ గా కొద్ది కంగారు పడతాం టీచర్స్ గా కొంత. ఓకే, టెక్నాలజీ మాకు అంత తెలియదు సార్, ఏఐ గురించి మేమేం చెప్పగలం. అసలు ఇక్కడ ఏఐ గురించి మనం ఏమి స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏఐని మ్యాథ్స్ లో మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే మ్యాథ్స్ కాన్సెప్ట్ ఉపయోగిస్తూ ఏఐ ఎలా డెవలప్ అయిందని చెప్తూ కూడా ఏఐని పిల్లలు ఎలా యూజ్ చేసుకోవచ్చు ఒక చిన్న గైడెన్స్ ఇస్తాం. కాబట్టి దాని గురించి మనం దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు. సో అయితే నెక్స్ట్ ఇందులో చాప్టర్ ఫ్లో అంటే ఏ చాప్టర్ రాసేటప్పుడు అందులో ఏ విధమైన ఫ్లో అంటే ముందు దేని నుంచి దేనికి ఎలాగ ఇన్కార్పొరేట్ చేయడం అనేది అది ఉంది. నెక్స్ట్ హౌ టు ట్రాన్సాక్ట్ ఏఐ లెసన్ అంటే ఆ చాప్టర్ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి అండ్ అనేది చెప్తూ అట్ లాస్ట్ బేసిక్ ఐడియా ఆన్ ఎడ్యుకేటర్స్ ఏ టూల్స్ కిట్ అంటే ముఖ్యంగా మనం బేసిక్ గా ఉపయోగించే కొన్ని ముఖ్యమైనటువంటి ఏ టూల్ కిట్స్ ఏవేవి విద్యార్థులు కానీ మనం ఉపయోగించగానే ఒక బేసిక్ ఐడియా
అనేది ఈ సెషన్ ద్వారా మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మరలా ఉపాధ్యాయులకు ఒకసారి చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, సో ఏఐ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఆర్ యూజ్డ్ బై ఏఐ సిస్టమ్ టు సాల్వ్ ద రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. అంటే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటామో అదే ఏఐ ఇంటిగ్రేషన్ తప్ప ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కోడింగ్. అంటే మనం ఏదో కొత్త కోడింగ్ నేర్చుకుంటాము, లేకపోతే కొత్త టెక్నాలజీని ఇక్కడ మనం ఇంట్రొడ్యూస్ చేస్తాము, కొత్త కాన్సెప్ట్ ని టెక్నాలజికల్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది అయితే కాదు అనమాట. సో మ్యాథమెటికల్ కోర్ ఐడియాని ఏ ఎలా ఉపయోగించుకుంటుంది, అది రియల్ లైఫ్ లో ఉండే అడ్వాంటేజెస్ నే మనం చెప్దాం అనుకుంటున్నాం అనమాట. సో కమ్ టు ద సెషన్. సో మీరు ఫస్ట్ ఈ స్లైడ్ చూస్తున్నట్టే, బిల్డింగ్ ఏ ఫ్యూచర్ రెడీ లెర్నర్ ఫర్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ సొసైటీ. ఫ్యూచర్ రెడీ లెర్నర్ ఫర్ అయితే పిల్లాడు అనేవాడు వాడిని మనం ఫ్యూచర్ గా రెడీ చేయాలి. అయితే అట్ ప్రెసెంట్ పిల్లలు ఎలాగున్నారంటే, సో స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటరాక్ట్ విత్ ఏఐ డైలీ. అంటే మనకి కొంత ఏఐ మీద అవగాహన ఉంది, పిల్లలకు కూడా ఆల్రెడీ ఏఐ. అయితే ఏఐని ఉపయోగిస్తున్నామని ప్రత్యేకంగా తెలియకపోయినప్పటికీ కూడా వారు ఆల్రెడీ ఇంటరాక్టివ్ గా ఉన్నారు. అంటే ఏ ఏ సందర్భాల్లో ఉన్నారు అని అంటే, స్పెసిఫిక్ గా యూట్యూబ్ వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు జనరల్ గా మనం ఒక వీడియో చూస్తాం, మనం ఏదైతే వీడియోని యూట్యూబ్ లో సెర్చ్ చేసామో ఆ వీడియో అయిపోయిన వెంటనే రిలవెంట్ గా ఉండేటటువంటి 4-5 వీడియోస్ వెంటనే వచ్చేస్తుంటాయి మనకి. సో మనం ఏ ఇంట్రెస్ట్ మీద అయితే చూసామో దానికి అనుగుణంగా ఉండేటటువంటి వీడియోస్ అన్ని నెక్స్ట్ ఫాలో అప్ లో మనకి కనిపించడం జరుగుతుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే, ఏ సిస్టమ్ అనేది మన ఇంట్రెస్ట్ ప్రకారం ఉండే డేటాను తీసుకొని మనకు అది. అలాగే మనం ఆన్లైన్ షాపింగ్లు అవి చేస్తుంటాం. ఆన్లైన్ షాపింగ్లు అవి చేసేటప్పుడు ఒక స్పెసిఫిక్ ఐటమ్ ని మనం పర్చేజ్ చేయాలనేటప్పుడు దానికి రిలవెంట్ గా ఉండే కాస్ట్ లేకపోతే సేమ్ ఫీచర్స్ తో ఉండే వేరే కంపెనీతో వెంటనే డిస్ప్లేస్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఏఐ ఆల్రెడీ, అంటే ఏఐ సిస్టమ్ అనేది డిటెక్ట్ చేసి మనకు చెప్తుంటారు. అంటే ఈ ఏఐ సిస్టమ్ అలాగే మనం గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తుంటాం. గూగుల్ మ్యాప్స్ యూస్ చేసి మనం వెళ్ళేటప్పుడేమో ఇక్కడ ఈ రూట్ లో వెళ్ళొద్దు, ఇది స్లో అవుతుంది, దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ రూట్ అని డేటాను కలెక్ట్ చేసి మనకి చెప్తుంది. సో ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ యూసేజ్ అనేది చేస్తాం. అలాగే ఫేస్ రికగ్నిషన్, మనం రోజు ఫేస్ అథెంటికేషన్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏఐ యొక్క కోర్ కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే మనం ఏఐ గురించి పూర్తిగా తెలుసుకోలేనప్పటికీ కూడా, లేకపోతే మనకు తెలియలేనప్పటికీ కూడా ఏఐని మనం డైలీ లైఫ్ లో అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ వీ హ్యావ్ ద అంటే ఆ ఇంటరాక్షన్ అయితే ఉంది. అయితే దాన్ని ప్రాపర్ వేలో మనం ప్రజెంట్ చేసుకోవాలి. అయితే దాని యొక్క కోర్ థీమ్ ఏంటంటే, ఎడ్యుకేషన్ విజన్ ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ, ఎథికల్ అవేర్నెస్ అండ్ అనలిటికల్ థింకింగ్. సో మనం ఏదైతే గణితం నేర్చుకుంటున్నామో ఆ గణితాన్ని కాన్సెప్ట్ క్లారిటీగా నేర్చుకోవాలి. అలాగే దీన్ని ఏఐకి ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏఐ వల్ల వచ్చేటటువంటి ఎథికల్ అవేర్నెస్, అంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అలాంటి నాలెడ్జ్ కలిగి ఉండాలి. అలాగే అనలిటికల్ థింకింగ్ ని కూడా డెవలప్ చేసుకోవాలి. సో ఈ విధంగా కానీ చేసుకున్నట్లయితే ఆ స్టూడెంట్ పర్టికులర్ గా ఈ ట్రాన్స్ఫార్మింగ్ టు ద న్యూ ట్రెండ్స్ అన్నమాట. అంటే కొత్త ట్రెండ్స్ కి అనుగుణంగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, ఈ ఫ్యూచర్ సిటిజన్ కింద తయారవడానికి ఛాన్స్ ఉంటది. అయితే ఈ కోర్ సిలబస్ ని ఫ్రేమ్ చేయడంలో ఎలా ఫ్రేమ్ చేయడం జరిగిందంటే, జనరల్ గా ఈ స్టైర్ కేస్ మోడల్లో మనం జనరల్ గా కరికులం అనేది స్పైరల్ అప్రోచ్ లో ఉంటుంటది. బట్ ఈ ఏఐ ఇంటిగ్రేషన్ అనేది ఈ స్టైర్ కేస్ మోడల్లో డెవలప్. సో క్లాస్ 6th లో మెయిన్ అవేర్నెస్ ఇవ్వడం మాత్రమే, అంటే బిల్డింగ్ ఏ ఫౌండేషనల్ రికగ్నిషన్ ఆఫ్ ఏఐ ఇన్ డైలీ లైఫ్. అంటే డైలీ లైఫ్ లో ఏఐ రికగ్నిషన్ గురించి అవేర్నెస్ కల్పించడం మాత్రమే 6th క్లాస్ లో చేయడం జరిగింది. 7th క్లాస్ లో అనలిటికల్ రీజనింగ్ డెవలప్ చేసేటట్టు బిల్డ్ చేయడం, అలాగే 8th క్లాస్ లెవెల్లోనేమో అప్లికేషన్ క్రిటికల్ థింకింగ్ ని కూడా డెవలప్ చేసేటట్టు ఈ ఏఐ కరికులం ఏదైతే ఉన్నదో దాన్ని మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఈ స్టైర్ కేస్ మోడల్లోనైతే చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ ఏఐ ఇంటిగ్రేటెడ్ లెసన్స్ మనం టీచ్ చేసేటప్పుడు టీచర్ యాజ్ ఎ స్ట్రాటజిక్ ఫెసిలిటేటర్ గా వర్క్ చేయాలి. సో ద కోర్ ఐడియా ఈజ్ టీచర్ ఎట్ ద సెంటర్. టీచర్ అనేవాడు సెంటర్ లో ఉండాలి. ఈ హ్యాస్ టు ఫెసిలిటేట్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్
స్టూడెంట్స్ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ ద మ్యాథమెటికల్ కాన్సెప్ట్ త్రూ క్లాస్ రూమ్ టీచింగ్. అంటే ఏదైతే క్లాస్ రూమ్ టీచింగ్ లో ఉపాధ్యాయుడు బోధిస్తాడో ఆ కాన్సెప్ట్స్ ని క్లియర్ గా ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ దెన్ స్టూడెంట్స్ హ్యావ్ టు డెవలప్ ద అండ్ దే హ్యావ్ టు కనెక్ట్ విత్ ద ఏ కాన్సెప్ట్స్. వీటికి కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే మీనింగ్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏంటి, బ్యాలెన్సింగ్ మెథడ్ ఏంటి, సాల్వింగ్ సింపుల్ ఈక్వేషన్స్ అండ్ బ్యాలెన్స్, ఇవన్నీ ఒకసారి చెప్తున్నాం అనుకోండి. ఈ కోర్ కాన్సెప్ట్స్ అనేవి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. అవి ఫస్ట్ స్టూడెంట్ క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకున్నాక దెన్ దాన్ని ఏం చేయాలంటే ఆ కోర్ కాన్సెప్ట్ దీన్ని ఇవి రియల్ లైఫ్ లో ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనేది చెప్పాలి. ఇవి చెప్పేటప్పుడు ఏంటంటే టీచర్ ముందు ఏంటంటే డిఫరెంట్ అబ్జర్వేషన్ అంటే డిడ్ ఏ ఐసోలేట్ ద వేరియబుల్ కరెక్ట్లీ, వేర్ హియర్ ఇన్ సాల్వింగ్ ఎన్ ఈక్వేషన్ ఈజ్ ద స్టెప్స్ ప్రొడ్యూస్డ్ కరెక్ట్లీ, అంటే ఏదో ఒక ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తున్నారు, కరెక్టా కాదా అనేవి ఏఐ ద్వారా స్టూడెంట్ అబ్జర్వ్ చేసేటట్టు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని మనం కల్పించగలగాలి. ఆ తర్వాత దాన్ని డిస్కషన్ లో పెట్టాలన్నమాట. డిస్కషన్ లో పెట్టడం అంటే ఏంటంటే ఈ మెథడే ఏ ఎందుకు చూస్ చేసుకుంది, లేకపోతే ఇంకోలాగా ఎందుకు చూస్ చేయలేదు అనేది కూడా మనం డిస్కషన్, అంటే ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయమని సింపుల్ గా ఏఐని అడిగాం. ఏదో ఒక టూల్ ద్వారా మనకున్నటువంటి టూల్ దాన్ని మనకు ఆల్రెడీ పరిచయం, దాన్ని చేసిన తర్వాత ఒక సిస్టమాటిక్ స్టెప్స్ వస్తుంది. అది బ్యాలెన్సింగ్ మెథడా లేకపోతే ట్రాన్స్పోజింగ్ మెథడా డిఫరెంట్ వస్తుంటుంది. ఎందుకు ఈ మెథడ్ నే చూస్ చేసింది, ఎందుకు ఇదిలాగనేది డిస్కషన్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ దీనికి సో యాక్టివిటీస్ ని కూడా అది బిల్డ్ అవడానికి తగ్గట్టటువంటి యాక్టివిటీస్ ని కూడా మనం ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అంటే ప్రతి కాన్సెప్ట్ కి 3 డిఫరెంట్ లెవెల్స్ లోనమాట, ఈజీ లెవెల్, మీడియం లెవెల్, డిఫికల్ట్ లెవెల్లో కొన్ని యాక్టివిటీస్ ని మనమే ముందుగా రెడీ చేసుకొని అవి ఏఐకి ఇచ్చి ఇది ఎందుకు ఇలా చేస్తుంది అనేసి మనం చేయాలి ఇలాంటి యాక్టివిటీస్ ని. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 6th కి వచ్చేటప్పటికేమో స్టూడెంట్స్ మెజర్ క్లాస్ రూమ్ ఆబ్జెక్ట్ అండ్ క్యాలిక్యులేట్ ద పెరిమీటర్ అనేది, అలాగే స్టూడెంట్స్ క్రియేట్ ఆల్జీబ్రా టైల్స్ యూజింగ్ కలర్ పేపర్స్. ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మనం పిల్లల చేత చేయించాలన్నమాట. ఆ తర్వాత ఎక్స్ప్లోరేషన్ అంటే మన ఏ టూల్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని చెక్ చేయమనాలి పిల్లాడిని అనమాట. స్టూడెంట్ ఏ టూల్స్ యూజ్ చేసిన తర్వాత రిఫ్లెక్షన్స్ ఏవేవైతే మనకి రిఫ్లెక్షన్స్ అంటే వాటంటే వాడు అబ్జర్వేషన్స్ ఏమున్నాయి వాటిని చర్చించాలన్నమాట. ఇవన్నీ కూడా చేసేటప్పుడు టీచర్ యాజ్ ఏ ఫెసిలిటేటర్ గా ఉండాలన్నమాట ఈ ఏ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. సో కమ్ టు ద ముందే చెప్పుకున్నాం వై ఏఐ ఇస్ ఇంటిగ్రేషన్ ఈస్ డన్ విత్ టెక్స్ట్ బుక్ సిలబస్ తో అని అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఏఐని ఎందుకు టెక్స్ట్ బుక్ సిలబస్ తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది అని అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా సో దిస్ ఏఐ కనెక్ట్ ద క్లాస్ రూమ్ లెర్నింగ్ విత్ ద రియల్ వరల్డ్ టెక్నాలజీ. సో ఏఐ అనేది క్లాస్ రూమ్ లెర్నింగ్ ని రియల్ వరల్డ్ టెక్నాలజీ తోటి ఇంటిగ్రేట్ చేసి ఉంటది కాబట్టి సో ఈ ఇంటిగ్రేషన్ అనేది జరగాలి. అలాగే ఏఐ ఈజ్ ఎసెన్షియల్ స్కిల్ ఫర్ ద ఫ్యూచర్ వర్క్ స్పేస్. మనకు ఆల్రెడీ తెలుసు ఫ్యూచర్ వర్క్ స్పేస్ అంటే మనం ఏమవ్వాలనుకున్నాము, వెదర్ ఇట్ ఈస్ ఎ డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ ఎ టీచర్ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ వాటర్. సో ఏఐ ఈజ్ ఎసెన్షియల్ స్కిల్. సో దానికి కూడా ఏఐ అనేది ఎసెన్షియల్ కాబట్టి ఏఐ ఇంటిగ్రేషన్ అనేది జరగాలి. సో డెవలపింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్ అండ్ డేటా అనాలిసిస్. సో ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కానీ లాజికల్ థింకింగ్ కానీ లేకపోతే డేటా అనాలిసిస్ కానీ జరగాలంటే ఈ ఏఐ ఇంటిగ్రేషన్ అనేది జరగాలన్నమాట. ఏఐ ఇంటిగ్రేషన్ అనేది అలాగే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ కానీ కొన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు పర్సంటేజెస్ అనేవి ఉన్నాయి. పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాం. ఈ పర్సంటేజెస్ కాన్సెప్ట్ ని యాక్చువల్ గా ఆన్లైన్ షాపింగ్ లోని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పర్సంటేజ్ అనే దాన్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు ఈ ఆన్లైన్ షాపింగ్ లో మనం చేసేటప్పుడు అమెజాన్ ద్వారా కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ ఇవన్నీ చేసేటప్పుడు డిస్కౌంట్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు కొరిలేట్ చేయబడుతుంది ఏఐ అనేది. అలాగే గ్రాఫ్స్ అనేవి
వెదర్ ఫోర్కాస్టింగ్, స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ వీటిని ఫోర్కాస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. అలాగే కోఆర్డినేట్స్ అనేవి గూగుల్ మ్యాప్స్ ని కోఆర్డినేట్ ప్లేను ఆ కోఆర్డినేట్ పాయింట్స్ అనేవి గూగుల్ మ్యాప్స్ ని కనెక్ట్ చేస్తుంటాయి. అలాగే ప్రాబబిలిటీ అనేది యూట్యూబ్ లోను నెట్ఫ్లిక్స్ లోను ఇంట్రెస్టెడ్ అంటే మనకి ఏదైతే అవసరమో దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి ఈ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా అన్నమాట మనం ఇవి ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఏ ఇంటిగ్రేషన్ అనేది టెక్స్ట్ బుక్స్ తో జరుగుతుంది. అలాగే మేక్స్ లెర్నింగ్ ఎంగేజింగ్, ఇంటరాక్టివ్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్. సో విద్యార్థికి క్వశ్చన్లు అడగడం, ఎక్స్ప్లోర్ ఐడియా చేయడము, కంపేర్ సొల్యూషన్స్ చేయడం అన్న ఇవన్నీ చేయాలి అని అంటే ఆటోమేటిక్ గా ఏ ఇంటిగ్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక క్వశ్చన్ ని ఏ ద్వారా సాల్వ్ చేశాడు అనుకోండి విద్యార్థి, సో చేసిన వెంటనే మనం డిఫరెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేయాలి. విచ్ మెథడ్ ఈస్ షార్టర్ ఆర్ విచ్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ క్లియర్ ఆర్ ఈజ్ బోత్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. ఇలాగ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లెర్నింగ్ అనేది ఇంటరాక్టివ్ అవుతుంది, స్టూడెంట్ సెంటర్ అనేది అవుతుంది. అలాగే ఏ కాన్సెప్ట్స్ క్యాన్ బి లెర్న్ వితౌట్ చేంజింగ్ ద ప్రిస్క్రైబ్డ్ సిలబస్. అయితే మన సిలబస్ మనం ఏమి చేంజ్ చేయట్లేదు. మనం ఏదైతే ఎన్సీఆర్టీ నుంచి ప్రిస్క్రైబ్ తీసుకున్నామో ఆ కోర్ కాన్సెప్ట్స్ లో ఉన్నటువంటి ఏ ఐడియాని మాత్రమే మనం కోరిలేట్ చేస్తున్నాం తప్ప ఈ సిలబస్ లో ఎటువంటి మార్పు చేయట్లేదు. కాబట్టి ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్. అలాగే ఎన్ఈపి 2020 ఏం చెప్తుంది అంటే స్టూడెంట్స్ ఫర్ ద ఫ్యూచర్ బై డెవలపింగ్ స్కిల్ బియాండ్ ద టెక్స్ట్ బుక్ నాలెడ్జ్. అంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జే కాదు, ఫ్యూచర్ స్కిల్స్ అనేవి కూడా డెవలప్ చేసుకోవాలి. సో దాట్ అంటే అందులో ముఖ్యంగా డిజిటల్ లిటరసీ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, క్రియేటివిటీ కానీ, కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ కూడా రావాలి అని అంటే డెఫినెట్లీ సో ఏ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎసెన్షియల్. సో ఎన్ఈపిలో ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఈ ఏ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. అలాగే హెల్ప్ ద స్టూడెంట్ అండర్స్టాండ్ హౌ మ్యాథమెటిక్స్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏఐ టెక్నాలజీస్. ఆల్రెడీ ఇందాక కాదు ఈ విషయాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్ ఆర్ మ్యాప్స్ ఆర్ గూగుల్ అసిస్టెంట్, ముఖ్యంగా ఆడియో సిరి, అలెక్సా ఇలాంటివన్నీ యూజ్ చేసేటప్పుడు ఫేస్ రికగ్నిషన్ లోను వీటన్నిటిలో కూడా మ్యాథమెటిక్స్ ఏ విధంగా యూస్ అయ్యి ఉందో తెలుస్తుంది. కాబట్టి సో దట్ ద ఇంటిగ్రేషన్ ఈస్ డన్. సో ఇంటిగ్రేషన్ ఏ ఇంటిగ్రేషన్ అనేది సో అడ్వాంటేజెస్ ఎలాగుంటాయంటే స్టూడెంట్స్కి ఎలాగుంటాయి, టీచర్స్కి ఎలాగుంటాయి, సొసైటీకి ఎలాగుంటుంది. సో స్టూడెంట్ కి ఏ విధంగా బెనిఫిట్ అవుతాడంటే ఇంప్రూవ్స్ లాజికల్ అండ్ కంప్యూటేషనల్ థింకింగ్ ఈ ఏ ఇంటిగ్రేషన్ జరగడం వల్ల, యాజ్ యూ నో దట్. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే డిఫరెంట్ క్విజెస్, యానిమేషన్స్, గేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఏ ఎక్స్ప్లోరేషన్ ద్వారా నేర్చుకోవడం ద్వారా వాళ్ళలో మోటివేషన్, ఇంట్రెస్ట్ అనేది కూడా కలుగుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ కనెక్ట్స్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఇన్ డైలీ లైఫ్. ముఖ్యంగా ఇదనమాట, మనం ఏదైనా సరే మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఆటోమేటిక్ గా మనం కాన్సెప్ట్ ఏదైతే మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అనేది డైలీ లైఫ్ లో కనెక్ట్ చేయగలిగితే పిల్లల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆటోమేటిక్ గా తను నేర్చుకోవాలని ఉత్సాహం ఉంటుంది. సో ఈ ఏఐ వల్ల ఆ కనెక్ట్ చేయడం అనేది బెటర్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్ కి ఆ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కోఆర్డినేట్స్ అనేవి గూగుల్ మ్యాప్లోని, స్టాటిస్టిక్స్ వెదర్ ఫోర్కాస్టింగ్ లోని, ప్రాబబిలిటీ అనేది యూట్యూబ్ వీడియో దాంట్లోని వీటిలో ఉపయోగిస్తాం. అలాగే డెవలప్ డిజిటల్ లిటరసీ అండ్ ఏఐ అవేర్నెస్ ఆల్రెడీ ఇందాక చెప్పుకోం అంటే గోల్స్, ఎన్ఈపి గోల్స్. సో దీని ద్వారా పిల్లాడికి ఏమో డిజిటల్ లిటరసీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది కంపల్సరీగా జరగాలి. సో ఎంకరేజ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. సో డిఫరెంట్ మెథడ్ సెర్చ్ చేయడం వల్ల, డిఫరెంట్ సొల్యూషన్స్ ని పొందడం వల్ల ఏమవుతుందంటే వాడిలో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, కొత్తది నేర్చుకోవాలనే తపన కూడా ఏర్పడుతుంది అనమాట. సో అలాగే ఇది కొలాబరేటివ్ లెర్నింగ్ ని కూడా కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటే విద్యార్థులు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఫర్ టీచర్స్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఇంటిగ్రేషన్ మీక్స్ సో లెసన్స్ ని మోర్ ఇంటరాక్టివ్ గా చెప్పడానికి ఈ ఏ ఇంటిగ్రేషన్ హెల్ప్ అవుతుంది. సో యాక్టివిటీస్, డిఫరెంట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కూడా ఏ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఎంకరేజెస్ ఇండిసిప్లినరీ టీచింగ్ అంటే జనరల్ క్లాస్ రూమ్ టీచింగ్ లో ఎక్కడైనా ఇండిసిప్లిన్ ఉన్నా సరే అలాంటి ఇండిసిప్లినరీ టీచింగ్ ని అంటే ఎరాడికేట్ చేయడానికి వాటికి కూడా ఈ ఏఐ టీచింగ్ అనేది ఎంకరేజింగ్ గా ఉంటుంది.
అలాగే హైర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి కూడా ఫర్ టీచర్స్ దిస్ ఏఐ ఇంటిగ్రేషన్ ఈజ్ హెల్ప్ఫుల్. అయితే సొసైటీకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందంటే పిల్లలు ఎప్పుడైతే ఫ్యూచర్ సిటిజన్స్ కింద తయారవుతారో డెఫినెట్లీ ఇట్ ఈస్ వీఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ సొసైటీ కాబట్టి సొసైటీ డెవలప్ అవుతుంది. సో ఎవరైతే ఫ్యూచర్ నీడ్స్ ప్రకారంగా తయారవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా సొసైటీకి ఉపయోగం అవుతుంది. సో క్రియేట్ రెస్పాన్సిబుల్ యూజర్స్ ఆఫ్ ఏఐ టెక్నాలజీస్. వీళ్ళు ఏఐ టెక్నాలజీని రెస్పాన్సిబుల్ గా యూజ్ చేసే అవుతారు. ఎథికల్ యూస్ అంటే దేన్ని ఎంతవరకు యూజ్ చేయాలి, ఏది బయాస్ అంటే ఎంతవరకు యూజ్ చేయాలి, ఏది తప్పు ఏది రైట్ అనేది ముందుగానే తెలుసుకోవడం వల్ల కూడా సొసైటీకి ఇది కొంత మేలు జరుగుతుంది. సో ఈ విధంగా ఏఐని మ్యాథమెటిక్స్ కి పర్టికులర్ గా ఆర్ ఏఐని మిగతా సబ్జెక్ట్స్ తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అయితే ఈ ఏఐని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మెయిన్ గా కోర్ కొన్ని వొకాబులరీ ఆర్ కీ ఐడియాస్ అనేది అయితే ఏఐలో ఏఐ అనేది ఏ విధంగా చేస్తుందంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈస్ కలెక్ట్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేటా వాట్ ఈస్ ఆల్రెడీ దేర్ అండ్ దాన్ని రీఆర్గనైజ్ చేస్తుంది, అందులో ఉండే ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేస్తుంది, కన్క్లూజన్స్ ఇస్తుంది, అందులో ఉండే డెసిషన్ మేకింగ్ నేమో కంపేర్ చేస్తూ ఉంటది. సో ఇవన్నీ ఇవి చేయడానికి ఏంటంటే కోర్ ఐడియా ఏంటంటే మెయిన్ గా ఏంటంటే 6th క్లాస్ లో మనం డేటా లిటరసీ హౌ ఏఐ లెర్న్స్ ఫ్రమ్ ద డేటా అనే కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ అంటే మెయిన్ డేటా మీద ఫోకస్ చేయడం జరిగింది, డేటా మీద. అదే 7th కి వచ్చేటప్పటికి ప్యాటర్న్స్, ట్రెండ్స్, ప్రిడిక్షన్స్ అంటే అంచనా వేయడం ఇలాంటి దాని మీద సిలబస్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే 8th క్లాస్ మ్యాథమెటిక్స్ కి వచ్చేటప్పటికి బయాస్, స్టాటిస్టిక్స్, డేటా ఇన్నోవేషన్ మీద. అయితే ఈ 6th క్లాస్ కి వచ్చేటప్పటికి డేటా అంటే ఏంటి, డేటా సెట్స్ అంటే ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి, ప్యాటర్న్స్ నుంచి ఎలాగ నెక్స్ట్ నెంబర్స్ ని జనరేట్ చేయొచ్చు, మీడియన్ కాన్సెప్ట్, కంప్యూటేషనల్ థింకింగ్ అనేవి కీవర్డ్స్ అనేవి ఏ యూజ్ చేసుకుంటది. ఆ కీవర్డ్స్ అన్ని కూడా మన మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ లో ఉండేవి. సో ఎక్కడైతే ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ని ఏఐకి కొరిలేట్ చేయడానికి ఈ సిలబస్ అనేది మెయిన్ గా రూపొందింది. అంటే 6th క్లాస్ కి వచ్చేటప్పటికి మెయిన్ కోర్ ఐడియా ఈస్ డేటా లిటరసీ అంటే డేటా ప్యాటర్న్ రికగ్నిషన్ వీటి మీదే డిపెండ్ అయి ఉంటారు. అదే 7th కి వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ గా ఇందాక అనుకున్నాం. సో ప్యాటర్న్, ట్రెండ్స్, ప్రిడిక్షన్ అంటే ప్యాటర్న్ ఈక్వేషన్స్ గురించి, లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ప్రిడిక్షన్స్, ట్రెండ్స్, కర్లేషన్, అప్రాక్సిమేషన్స్ నుంచి యావరేజెస్, డేటా హ్యాండ్లింగ్, ఎక్స్ప్లైనబుల్ థింకింగ్ ఇవి కోర్ ఐడియాస్ అన్నమాట. అంటే ఈ కీవర్డ్స్ ని మాత్రమే మన మ్యాథమెటిక్స్ లో ఎక్కడెక్కడైతే ఉపయోగపడతాయో ఆ కాన్సెప్ట్ దగ్గర దాన్ని ఏఐకి ఒక ఎగ్జాంపుల్ గా కోరిలేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద సిలబస్ విచ్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ద టోటల్ అంటే మొత్తం మీద కామన్ గా ఏఐకి ఉండే సిలబస్ ని ఎన్సీఆర్టీ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొని ఈ కోర్ ఐడియాస్ ని మన టెక్స్ట్ బుక్స్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో కమ్ టు ద 8th క్లాస్ కి వచ్చేటప్పటికేమో బయాస్, స్టాటిస్టిక్స్, డేటా ఇన్నోవేషన్ అనేది మెయిన్ ఐడియా. అందులో ఏంటంటే డేటా క్వాలిటీ శాంప్లింగ్ గురించి, బయాస్ ఇన్ డేటా సెట్స్, ప్రాబబిలిటీ ఇన్ ఏఐ డెసిషన్స్, స్టాటిస్టికల్ సర్వేస్, డేటా ఇన్నోవేషన్ అండ్ లేబులింగ్, అలాగే ఫెయిర్నెస్ ఇన్ ఏఐ ప్రిడిక్షన్స్ అనే ఈ కోర్ ఐడియాస్ మీద టోటల్ గా ఉంటుంది. అయితే ఇక్కడ అవన్నీ అంటే ఏంటి అనేది ప్రతిదీ కూడా ప్రతి చాప్టర్ లో కోర్ ఐడియా కింద మీనింగ్ ఇవ్వడం జరిగింది. అది మన కాన్సెప్ట్ లో మ్యాథమెటికల్ కాన్సెప్ట్ లో ఎక్కడుంది, ఇది ఏ విధంగా ఉపయోగించుకుంటది అనేది ఎగ్జాంపుల్స్ తో సహా అది టెక్స్ట్ బుక్ లో అనేది పొందుపరచడం. ఇది సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఈస్ ద సిలబస్, ఏఐ సిలబస్. 6th క్లాస్ ఏఐ సిలబస్ ఈస్ data quality, how to use this data. 7th class AI syllabus is patterns, trends and predictions, and 8th class AI syllabus is bias, statistics and data innovation అన్నమాట. సో వీటిని కొరిలేట్ చేస్తూ మన మ్యాథమెటిక్స్ కి కనెక్ట్ చేస్తూ ఆ చాప్టర్ అనేది చేస్తూ రాయబడింది. ఇప్పుడు దాన్ని మనం ఎలాగ ఈ చాప్టర్ ని మనం ఎలాగ క్లాస్ రూమ్ లో డీల్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. సో మొదటిగా ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎన్ ఏఐ ఇంటిగ్రేటెడ్ చాప్టర్.
సో ఏ ఇంటిగ్రేటెడ్ చాప్టర్ యొక్క స్ట్రక్చర్ ఎలాగ ఉంటదని అంటే ఇందులో 8 కీ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, ఏంటంటే అంటే లెర్నింగ్ అవుట్కమ్స్. మనం ఏదైనా చాప్టర్ ని స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిదీ అది మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అవ్వచ్చు వార్ ఎనీవన్. సో ఆఫ్టర్ డీలింగ్ దిస్ చాప్టర్ వాట్ ఆర్ ద అవుట్కమ్స్ దట్ వి విల్ అచీవ్, అంటే ఏవేమి మనం సాధించాలనుకుంటున్నామో దాన్ని ముందుగానే మనం తయారు చేసుకోవాలి. అలాగే ఈ చాప్టర్ అయ్యాక మనకి ఏవేవి అంటే మనకి ఏమేమి గెయిన్ చేస్తాము, లేకపోతే ఏ అవుట్కమ్స్ అవి డెవలప్ అవుతాయి అనేది ముందుగా లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఈ చాప్టర్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇంట్రడక్షన్, అంటే రియల్ లైఫ్ తో కనెక్ట్ చేస్తూ ఒక ఇంట్రడక్టరీ స్టోరీ అనేది క్రియేట్ చేస్తూ అందులో చేయడం జరిగింది. ఇది ద సెకండ్ సబ్ కాన్సెప్ట్. అంటే ఒక ఏ చాప్టర్ తీసుకుంటే ఈ 8 కాంపోనెంట్స్ ఆ ఏ చాప్టర్ లో ఉంటాయి. అయితే ఏ కనెక్షన్స్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏ కనెక్షన్స్ అంటే మనం ఇందాక ఈ స్లైడ్ లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే 6th క్లాస్ మ్యాథమెటిక్స్ లో ఏఐ కోర్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఏఐ థింక్ చేసేటప్పుడు అది ఏ విధంగా థింక్ చేస్తుంది, ఏ కాన్సెప్ట్స్ ఉపయోగించుకుంటుంది అనే దాంట్లో డేటా, ప్యాటర్న్ ఇవన్నీ అన్నాం కదా. ఈ 6th క్లాస్ దాంట్లోని అలాగే 7th క్లాస్ లో ప్యాటర్న్స్, ట్రెండ్స్, ప్రిడిక్షన్స్ ఇవి ఉన్నాయి కదా. ఈ కోర్ కాన్సెప్ట్స్ మన క్లాస్ రూమ్ లో ఉండే ఈ చాప్టర్ కి కనెక్ట్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ ని డిజైన్ చేయడం, అది ఆ ఎగ్జాంపుల్ లో మనం ఎలాగా చేస్తాము, ఎలా చేస్తుంది అనేది ఎగ్జాంపుల్ వైజ్ ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాగా ప్రతి చాప్టర్ కి ఒక ఎగ్జాంపుల్. అంటే ఫస్ట్ సెమిస్టర్ తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ లో ఒక 7 చాప్టర్స్ ఉంటే ప్రతి చాప్టర్ నుంచి మాక్సిమం ప్రతి చాప్టర్ లో ఏ కనెక్షన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఏదైతే డేటా లిటరసీ ఇవి అనుకుంటున్నామో అవి ఉండే కోర్ కాన్సెప్ట్స్ కొన్నే ఉన్నాయి, వాటిలో ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఎక్కడైతే కోర్ కాన్సెప్ట్స్ కనెక్ట్ అయ్యాయో ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటూ కనెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎగ్జాంపుల్స్ దెన్ ఇందులోనే ఆ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత థింకింగ్ విత్ ఏఐ. సో ఏఐ లాగా థింక్ చేసేటట్టు పిల్లాడిని ప్రొవోక్ చేసేటట్టు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ద్వారా పిల్లాడు ఇంకా అడిషనల్ గా నేర్చుకుంటాడు. అలాగే ఇందులో కొన్ని యాక్టివిటీస్ అన్నమాట, ఇందాకే చెప్పాను. సో 3 రకాల యాక్టివిటీస్ ముఖ్యంగా ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ యాక్టివిటీస్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ టైప్ అన్నమాట. 3 రకాలు. ప్రతి యాక్టివిటీకి ప్రతి దానికి 2 యాక్టివిటీస్ అనేది ప్రతి చాప్టర్ కి టెక్స్ట్ బుక్ లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీ అనేది విద్యార్థి సొంతంగా ఏఐని ఉపయోగించి ఎక్స్ప్లోర్ చేస్తాడనమాట. సో అది ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఏఐకి సంబంధించిన ఏదో ఒక మనం టూల్ కిట్ లో ఉండేటువంటి ఏదో ఒక దాన్ని మనం ఉపయోగించుకుంటూ చేయాలి అంటే దానికి అర్థమయ్యేటటువంటి ప్రాంప్ట్ లో మనం ఇవ్వాలి. సో ప్రాంప్ట్ ఎలా రాయాలి, ప్రాంప్ట్ లో రకాలు ఏంటి అనేది కూడా ఈ యాక్టివిటీస్ ముందునే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే చాప్టర్ లోనేమో రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఏఐని మనం ఏ విధంగా రెస్పాన్సిబుల్ గా యూజ్ చేయాలి అంటే మనం స్టూడెంట్ లో ఉన్నారు కాబట్టి దాన్ని డీవియేట్ అవ్వకుండా ఉండేటట్టు వాట్ ఆర్ ద స్టెప్స్ ఫాలోడ్, ఏమేమి చేస్తే మంచిది, ఎలా చేయకూడదు అనేది కూడా కొన్ని కీ పాయింట్స్ అనేది ఈ రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఏఐ లో ఇంట్రడ్యూస్ జరిగింది. అలాగే మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్, అంటే ఏది అపోహ ఏది ఫ్యాక్ట్, అంటే సో ఏఐ లో ఉండే అపోహలు అసలు దాని నిజాలు ఏంటి అనేది కూడా కంపారిటివ్ స్టడీగానేమో ఆ చాప్టర్ లో ఇంట్రడ్యూస్ జరిగింది. అండ్ నెక్స్ట్ కన్క్లూషన్ దీన్ని. సో ఈ విధంగా ఒక చాప్టర్ ఫ్లో అనేది ఉంటది అనమాట. ఒక సపోజ్ ఒక ఏఐ లెసన్ 6th క్లాస్ లో తీసుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ 8 pages. ఆ 8 pages కూడా సెమ్ 1 లో ఉండేటటువంటి 6 or 7 చాప్టర్స్ ని కనెక్ట్ చేస్తూ ఏ కరికులం ఏదైతే మనం డిజైన్ చేసుకున్నామో, ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనుకున్నామో ఆ కోర్ కాన్సెప్ట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ కూడా చెప్పబడడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ మనం ఇందాక లెర్నింగ్ అవుట్కమ్స్ అనుకున్నాం. సో స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్ లోనే ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి పొందుపరచబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ ద ఐడియా ఆఫ్ డేటా, ప్యాటర్న్, అవుట్పుట్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ చాప్టర్ అయిన తర్వాత విద్యార్థి తను పొందుతాడు అని చెప్పడం అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్న లెర్నింగ్ అవుట్కమ్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత విద్యార్థి సాధించాల్సినటువంటి సామర్థ్యాలు కాబట్టి ఇవన్నీ పొందుతాడు అనేది. సో ఈ విధంగా మనకి స్టార్టింగ్ లోనే చాప్టర్ లోనే
వాట్ ఆర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏఐ ఇంట్రడక్షన్ అనేది కూడా, అంటే ఏఐ డెఫినేషన్ అని కాదు కానీ ఏఐ అనేది రియల్ లైఫ్ ఎలాగుంది. సో ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు యూట్యూబ్ వీడియో విషయంలో కానీ, గూగుల్ మ్యాప్స్ విషయంలో కానీ, వాయిస్ అసిస్టెంట్స్ విషయంలో కానీ ఏ విధంగా మనం తెలియకుండా ఏఐని ఉపయోగిస్తున్నాము అనే ఒక సందర్భాన్ని తీసుకొని ఇంట్రడక్షన్ అనేది ప్రతి చాప్టర్ ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో థర్డ్, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మెయిన్ ఏఐ కనెక్షన్. దిస్ ఈస్ వాట్ నేను ఇందాక చెప్పినప్పుడు లింకింగ్ టాపిక్ టు టెక్నాలజీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది, ప్యాటర్న్స్ ఇన్ నెంబర్స్ అనేది మనకి 6th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ అన్నమాట. సో ఈ ఫస్ట్ చాప్టర్ లో సో ఈ ప్యాటర్న్స్ ఏ ఎలా థింక్ చేస్తుంది అంటే ఏ ఎలా థింక్ చేస్తుంది, మనం ఎలా థింక్ చేస్తాం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తెలియదు. When the sequence 5, 10, 15, 20 is observed, each term is increased by 5. The given numbers represent data. So the repeated addition forms the pattern. The next term 25 becomes the output of the square. It is a simple example. ఇది మనం ఈ ప్యాటర్న్స్ లో నేర్చుకుంటూ ఉంటాం. సో అలాగే ఇందులో ట్రయాంగులర్ నెంబర్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి, క్యూబ్ నెంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటుంటాయి అన్నమాట. సో ఆ డిఫరెంట్ ప్యాటర్న్ రికగ్నైజ్ చేయడము, ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అమాంగ్ ద సీక్వెన్స్ అండ్ ఇంప్రూవ్స్ ద లాజికల్ రీజనింగ్. అంటే అందులో నుంచి ఆ నెంబర్స్ మధ్యలో ఉండేటటువంటి ఆ రిలేషన్ ఐడెంటిఫై చేసి లాజికల్ రీజనింగ్ అనేది డెవలప్ చేయడం అనేది ఈ చాప్టర్ లో మనం తెలుసుకుంటుంటాం ప్యాటర్న్స్ ఇన్ నెంబర్స్ లో. అయితే ఏఐ సిస్టమ్ ఏం చేస్తుందంటే సిమిలర్ గా అనలైజ్ చేస్తే డేటా సెట్స్ ని, అంటే డేటా సెట్స్ అంటే గ్రూప్ ఆఫ్ డేటా అన్నమాట. అంటే ఈ డేటాని తీసుకుని రికగ్నైజ్ చేసి రిపీటింగ్ స్ట్రక్చర్స్ కింద ప్రెడిక్ట్ చేసి ఫ్యూచర్ వాల్యూస్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్స్ ఇదే అనుకుందాం. ఫర్ దీంట్లోనే డిస్కౌంట్ సంబంధించిందే అనుకుందాం అనమాట. సపోజ్ మనం ఏదో ఒక ఆన్లైన్ షాపింగ్ లోనేమో మనం ఏదో ఒక ఐటమ్ మనం పర్చేజ్ చేయడానికి సెర్చ్ చేస్తాం. సో సెర్చ్ చేసేటప్పుడు దాని యొక్క ప్రైస్ వాల్యూస్ బట్టి అలాంటి డేటానంతా ఏం చేస్తుందంటే ఏఐ అనేది తీసుకుంటుంది. ఏఐ ఏం చేస్తుందంటే కొత్తగా ఏమీ ఆలోచించదు, మనం ఏ డేటానైతే తీసుకున్నామో దానికి సిమిలర్ గా ఉండే డేటాలు అన్నిటినీ కలెక్ట్ చేసుకుంటుంది. దాన్ని ఒక సీక్వెన్షియల్ లాజికల్ రీజనింగ్ గా పెట్టుకుని అందులో ఉండే ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసుకొని అవుట్పుట్ ఇస్తూ ఉంటది అనమాట. సో అక్కడ ఈ ప్యాటర్న్ రికగ్నిషన్ అనేది ఇండైరెక్ట్ గా యూజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ మనం చెప్పాలి. అంటే ఈ విధంగా చెప్పడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లాడు అంటే ఏ అనేది సొంతంగా ఆలోచించదు. మనం ఇక్కడ ప్యాటర్న్ రికగ్నిషన్ లో ఏదైతే కాన్సెప్ట్ అప్లై చేసామో డేటా తీసుకోవడము, దాన్ని లాజికల్ అక్కడ కూడా ఇలా లాజికల్ గా ఆ రీజన్ అంటే డేటా సెట్స్ ని తీసుకొని కంపేర్ చేసి లాజికల్ రీజనింగ్ అప్లై చేసి అవుట్పుట్ ని ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. అంటే మనం ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నామో దాన్నే చేస్తున్నాం, అంటే ఇండైరెక్ట్ గా అదే ఉపయోగపడుతుంది అనేది పిల్లాడికి కోర్ ఐడియా ఇవ్వడం అనేది మెయిన్. దీనివల్ల ఏమవుతుందంటే మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్ గా నేర్చుకోవడానికి అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ అంటే ఏఐ కనెక్షన్ ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే థింకింగ్ విత్ ఏఐ అనే ఒక ఈ థింకింగ్ విత్ ఏఐ అనేది ఇలాగిస్తారు అనమాట. సపోజ్ ఇఫ్ ఎన్ ఏఐ సిస్టమ్ ఇస్ గివెన్ డిఫరెంట్ సీక్వెన్సెస్, అంటే అక్కడ ఒక క్వశ్చన్ అలా థింక్ చేయమని అనమాట. అంటే ఏఐ లాగా మనం కూడా విద్యార్థి అలా ఒక 2-3 మనల్ని కూడా విద్యార్థులను తయారు చేయమన్నమాట. 5, 10, 15, 20, 1, 4, 9, 16, 1, 3, 16. How will it decide whether each sequence follows the same pattern or different pattern? ప్రతి సీక్వెన్స్ సేమ్ ప్యాటర్న్ ఫాలో చేస్తుందా, డిఫరెంట్ ప్యాటర్న్స్ చేస్తుందా? సో ఏఐ లాగా మీరు థింక్ చేయండి అని అంటే ఆటోమేటిక్ గా డేటాని కలెక్ట్ చేయడం, ప్యాటర్న్ రికగ్నైజ్ చేయడము. సో ప్యాటర్న్ రికగ్నైజ్ చేసిన లాజికల్ రీజనింగ్ ద్వారా అవుట్పుట్ ని గ్రహించడం. సో ఇలా చేసి అప్పుడు ఫైనల్ అవుట్పుట్ మనం కూడా చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనం కూడా విద్యార్థులు కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఇవి ఎలాగానంటే ఏఐని అడిగే మళ్ళా మనం ఏం చేస్తామంటే త్రూ ఏఐని అడిగే దీని యొక్క సమాధానం రప్పించి మనం ఆలోచనని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గా ఏం చేశారంటే ఒక థింకింగ్ విత్ ఏఐ అనే ఒక సబ్ కాన్సెప్ట్ పెట్టి అది దీన్ని ఏం చేస్తారంటే ఒక క్లియర్ ప్రాంప్ట్ ద్వారా ఏఐకే ఇచ్చి దాని రిజల్ట్ ని రప్పిస్తాం అనమాట. అలాగే ఈ
పర్టికులర్ చాప్టర్ లో ఉండే ఏ కీవర్డ్స్ ఏంటి, అంటే లాజికల్ రీజనింగ్ అంటే ఏంటి, డేటా సెట్ అంటే ఏంటి, ఓ ప్యాటర్న్ రికగ్నిషన్ అంటే ఏంటి అనేది వాటి యొక్క మీనింగ్స్ కూడా క్లియర్ కట్ గా ఆ చాప్టర్ లో, అంటే ఆ పర్టికులర్ ఏ ఇంటిగ్రేషన్ చాప్టర్ లో ప్రతి ఎగ్జాంపుల్ కింద, అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్క చాప్టర్ కనెక్ట్ చేయబడి ఉంటే ఆ చాప్టర్ లో ఉండే ఏ కీ టెర్మినాలజీ యొక్క మీనింగ్స్ అన్ని కూడా ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. అయితే సో ఈ యాక్టివిటీస్ కూడా పొందుపరిచారని చెప్పాను కదా, ఈ యాక్టివిటీస్ అన్ని విద్యార్థులతో చేయించారు. ఈ విద్యార్థులతో చేయించాలి అని అంటే మనం ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ అనేది ఇచ్చి ఏఐ ద్వారానే మళ్ళీ ఈ యాక్టివిటీస్ చేయించడం మన ఉద్దేశం అన్నమాట. సో అయితే ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ అనేది మనకు తెలుసు, ఏఐని ప్రాంప్ట్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటే మనకు అంత యాక్యురేట్ గా ఈ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. సపోజ్ ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ అనేది రాయాలంటే సో ముందు ఏ గుడ్ మ్యాథమెటికల్ ప్రాంప్ట్ షుడ్ ఇన్క్లూడ్ అంటే ఏ క్లాస్ కి సంబంధించింది అనేది క్లాస్ స్పెసిఫిక్ గా ఉండాలి. అలాగే దాని చాప్టర్ ఏ చాప్టర్ రిలేటెడ్ గా ఉండేదని ఉంది. అలాగే కాన్సెప్ట్ దేని గురించి మనం అడుగుతున్నామో దాని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీగా ఉంటే మనం ఏదైతే అనుకున్నామో ఆ అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది అనమాట ఏఐ ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంప్ట్ తీసుకుంటే ఐఎమ్ ఏ 6th class student from chapter 1 patterns in mathematics, explain how to identify a rule in the number sequence like 1 3 6 10. ఇలాగ ఇది ఒక విరహంక సీక్వెన్స్ ఇచ్చాము. సో ఇందులో నంబర్ సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేయమని అడిగా అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే దాని అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటది అనమాట. అది దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లియర్ ప్రాంప్ట్ అనేది రాయగలగనమాట. సో అయితే ఇదే టెక్స్ట్ బుక్ లో ఏం చేస్తామంటే డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఎలాగా సో రాయాలి అనేది ప్రాంప్ట్ ఇవ్వడం, అలాగే ప్రాంప్ట్స్ లో ఉండే రకాలు కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో సమ్ అప్లికేషన్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఎలాగ ఇవ్వాలి, నాలెడ్జ్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఎలాగ ఇవ్వాలి, అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ ప్రాంప్ట్ ఎలాగ ఇవ్వాలి అనేది కూడా సో ఈ యాక్టివిటీస్ ముందునే టెక్స్ట్ బుక్ లో అనేది జరిగింది. సో ఎగ్జాంపుల్ గా ఒక ప్రాంప్ట్ అనేది ఇక్కడ చూద్దాం. సో ఈ ప్రాంప్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్ కట్ గా. ఈ ప్రాంప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇలాగ యాక్టివిటీస్ అనేవి కూడా క్లాస్ వైజ్ సెమిస్టర్ వైజ్ ఆ పర్టికులర్ చాప్టర్ లోనే ఇంక్లూడ్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ లో చాప్టర్ 1 ప్యాటర్న్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే పిల్లాడికి ఈ పర్టికులర్ చాప్టర్ చెప్పేసిన తర్వాత, అంటే ఇది కొరిలేట్ చేస్తూ చెప్పొచ్చు, అంటే మనం ఫస్ట్ చాప్టర్ ప్యాటర్న్స్ నెంబర్స్ సీక్వెన్సెస్ మొత్తం చెప్పేసిన తర్వాత అందులో ఉండే ఎగ్జాంపుల్ చెప్పి అందులో ఉండే కీవర్డ్స్ ఏ కీవర్డ్స్ గురించి చెప్పిన తర్వాత సో ఈ ప్రాంప్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్పిన తర్వాత ఈ యాక్టివిటీ ఇస్తాం. సో ఫౌండేషన్ లెవెల్, అనలిటికల్ లెవెల్, క్రియేటివ్ లెవెల్ అని ఒక రెండు యాక్టివిటీస్ ఇచ్చాం. ఈ రెండు ఏంటంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఇవే కాదు, మనం ఇంకా చేసుకోవచ్చు. అంటే పిల్లాడికి అంటే మనకి ఎంత వరకు అర్థం చేసుకున్నాడు అనే దాని గురించి తాను ఇంటికి వెళ్ళిన తర్వాత త్రూ ఏ ద్వారా, అంటే ఏ చాట్ జీపీటీయో జెమినీ ఏఐయో లేకపోతే వేరే దాని ద్వారా కూడా తను సెర్చ్ చేసుకొని తను ఒక కన్క్లూజన్ కి వచ్చేటట్టు సమ్ యాక్టివిటీస్ అనేవి డిఫైన్ చేయబడ్డాయి. ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో లెవెల్ వైజ్ పొందుపరచబడ్డాయి. రెండు ఇచ్చారు ఎగ్జాంపుల్ గా. ఇలాగా పిల్లాడు ఇంకా ఎన్నైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 1 ప్యాటర్న్స్ వచ్చేటప్పటికి ఫౌండేషన్ లెవెల్ వచ్చేటప్పటికి ఒక 2 టాస్క్ ఇచ్చాం. ఐడెంటిఫై అండ్ రైట్ ద రూల్ ఫర్ సింపుల్ నెంబర్ సీక్వెన్స్. పిల్లాడిని ఇలాగా ఒక సింపుల్ నెంబర్ సీక్వెన్స్ ఇస్తాం, 2 4 6 8 నెంబర్ రూల్ అంటే అది ఇస్తాం. అలాగే ఇంకొక రూల్ ఇస్తాం దాని నుంచి, అంటే హౌ ద ఏఐ సిస్టమ్ హ్యాస్ జనరేటెడ్ ద ఆన్సర్. ఆ స్టెప్స్ ఫాలో అవ్వమంటాం, దాన్ని చెక్ చేయమంటాం, దాన్ని ఒక నోట్స్ లో రాయిస్తాం అనమాట. సో ఇలాగ. అలాగే క్లాసిఫై నెంబర్స్ as ఈవెన్, ఆడ్, స్క్వేర్ ఆర్ ట్రయాంగులర్ నెంబర్స్. అంటే క్లియర్ కట్ గా వాట్ ఆర్ ఈవెన్ నెంబర్స్, వాట్ ఆర్ ఆడ్ నెంబర్స్, అంటే సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకోగలుగుతాడు అనమాట. సో ఈ ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో దాని మీద మోర్ ఎక్సర్సైజ్ అనేది ఏ ద్వారా మనం ఈ క్లియర్ ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా మనం చేయొచ్చు. సో ఇలాగ ఏం చేసామంటే ప్రతి చాప్టర్ కి ఫౌండేషన్ లెవెల్ 2 టాస్క్లు, అనలిటికల్ లెవెల్ 2 టాస్క్లు, క్రియేటివ్ లెవెల్ 2 టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఇవి ఆ పర్టికులర్ చాప్టర్ అయిపోయిన తర్వాత ఏ కీవర్డ్స్ గురించి పిల్లాడికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఏ కీవర్డ్స్ అనేవి రియల్ లైఫ్ లో ఎక్కడ ఉంటాయో ఉపాధ్యాయుడు అవగాహన కల్పించాలి. సో అది ఎలా వర్క్ చేస్తుందో చేసిన తర్వాత ఈ టాస్క్ ఇచ్చి పిల్లల్ని యాజ్ ఎ హోంవర్క్ ఆర్ సంథింగ్ ఎల్స్ అనమాట సో చేయించాలి. సో ఈ టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళాక
తను ఏఐ టూల్ ఉపయోగించుకొని ఈ టాస్క్ కంప్లీట్ చేసి తను ఒక కన్క్లూజన్ కి వస్తాడు అనమాట. అలాగే సో అనలిటికల్ అనలైజ్ ద గివెన్ సీక్వెన్స్ అండ్ డిటర్మైన్ ద మిస్సింగ్ టర్మ్స్. ఇది కొద్దిగా అనలిటికల్ లెవెల్, అంటే ఒక మిస్సింగ్ సీక్వెన్స్ డిఫరెంట్ ఇచ్చి మధ్యలో ఉండే ఒక మిస్సింగ్ నెంబర్ ఇవ్వడం. సో ఆ మిస్సింగ్ నెంబర్ ఏంటి అని ఫైండ్ అవుట్. ఇది కొద్దిగా డిఫరెంట్ లెవెల్. కంపేర్ 2 different sequences and explain their pattern differences. ఏవైనా 2 different sequence, సో 1496 ఇస్తాము, లేకపోతే 1827 ఇలాగ ఇస్తాం. ఈ రెండింటిని కంపేర్ చేసి వాట్ ఆర్ ద డిఫరెన్స్ అంటే క్లియర్ కట్ గాను అది క్లియర్ గా అందులో ఉండే రూల్ ని ఇందులో ఉండే రూల్ ని కంపేర్ చేస్తూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దాన్ని రాయడం వల్ల ఏంటంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఏఐ తో చేయడం వల్ల విద్యార్థికి ఇంకా తనకి కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తుంది అనమాట. ఇలాగ క్రియేటివ్ లెవెల్లో కూడా క్రియేట్ ఏ న్యూ నెంబర్ సీక్వెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రూల్ క్లియర్లీ. ఒక నెంబర్ సీక్వెన్స్ ని తనే కొత్త నెంబర్ సీక్వెన్స్ క్రియేట్ చేసి అందులో ఉండే రూల్ ని ఐడెంటిఫై చేయమండం. ఇలాగ కొన్ని టాస్క్లు అనమాట. సో ప్రతి చాప్టర్ కి కూడా ఇలా కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనం చాప్టర్ మ్యాథమెటిక్స్ చాప్టర్ ప్యాటర్న్స్ ఇన్ నెంబర్స్ కంప్లీట్ చేస్తాము, ఆ కాన్సెప్ట్ క్లారిటీగా ఇస్తాము. ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఇచ్చిన తర్వాత వెంటనే చేయించవచ్చు, లేకపోతే లాస్ట్ లోనైనా సరే ఆ కోర్ ఏఐ టెర్మినాలజీ ఏవేవైతే ఈ చాప్టర్ లో ఇన్కార్పొరేట్ ఉన్నాయో వాటిని పరిచయం చేయడము, ఇవి రియల్ లైఫ్ సిచ్యుయేషన్ లో ఎలా ఉపయోగపడుతుందో అనే దాన్ని మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఎగ్జాంపుల్ చేయించి ఈ యాక్టివిటీస్ అనేవి విద్యార్థికి ఇవ్వడం ద్వారా ఆ కాన్సెప్ట్స్ మీద ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి అనేది విద్యార్థికి ఉపయోగపడుతుంది అనమాట. సో అది ఆ తర్వాత ఏమో చెప్పాను కదా, నెక్స్ట్ ఈ యాక్టివిటీస్ అయిపోయింది. రెస్పాన్సిబుల్ యూజ్. సో ఏఐని ఎలా రెస్పాన్సిబుల్ గా యూజ్ చేయాలనేది కూడా అందులో ఇవ్వడం జరిగింది. అంటే స్కూల్ డీటెయిల్స్, నేమ్, పాస్వర్డ్స్ అలాంటి, అంటే మనం కొంత అవేర్నెస్ కల్పించాలి. ఏది పడితే అది ఇచ్చేయకూడదు. సో ఆ డేటాని తీసుకొని దాని నుంచి ఇంకొక ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేయడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి కొంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏవైతే కొన్ని ముఖ్యమైన ఫాలో అవ్వాలో అవి చెప్పడం అనేది టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఇది మనకు అందరికీ తెలిసిందే. సో డోంట్ కాపీ ఏ రెస్పాన్స్ వితౌట్ అండర్టేకింగ్. అంటే ఏదైతే మనకు ఏదో ఒక వర్క్ ఏదో ఇచ్చామంటే డైరెక్ట్ గా ఏవి అర్థం చేసుకోకుండా ఏది ఇచ్చిందో దాన్ని డైరెక్ట్ గా తీసుకోమని చెప్పకుండా దాన్ని కంపేర్ చేస్తూ టెక్స్ట్ బుక్ మెథడ్ తో కంపేర్ చేస్తూ అప్పుడు దాన్ని నోట్ చేసుకోమని చెప్పాలి. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఇంకో విషయంలో కానీ ఏఐని ఉపయోగించకూడదనేసి, అంటే కొన్ని కోర్ వాల్యూస్ అనేవి ఏంటేంటి ఫాలో అవ్వాలి ఏఐని యూజ్ చేస్తున్నప్పుడు, రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉండాలి అని అంటే అలాంటివి కూడా ఈ పర్టికులర్ లెసన్ లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ముఖ్యంగా. అలాగే మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, ఏది నిజము ఏది అపోహ ఏది నిజము అనేది. ఏఐ థింగ్స్ లైక్ హ్యూమన్ అనేది. సో ఏఐ ఫాలోస్ ఇన్స్ట్రక్షన్, ఇట్ హ్యాస్ నో ఫీలింగ్స్. అంటే ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి డేటాకు అనుగుణంగా రిజల్ట్స్ ఇస్తుంది తప్ప లైక్ హ్యూమన్స్ లాగా థింక్ చేయదు అనేది కూడా ఏవైతే అపోహలు ఉన్నాయో ఏఐ రీప్లేస్ ద టీచర్ అనేది. సో డెఫినెట్లీ ఏఐ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్, బట్ టీచర్స్ గైడ్ ద స్టూడెంట్స్. ఏఐ అనేది లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ కు ఉపయోగపడుతుంది తప్ప అది టీచర్ ని రీప్లేస్ చేయలేదు. ఇలాంటి అపోహలు ఏమైతే ఉన్నాయో అలాంటివి కూడా మన విద్యార్థులకి చెప్పి అంటే ఎలా రెస్పాన్సిబుల్ గా యూజ్ చేయాలి, అపోహలను తొలగించాలి. సో అలాగే ఈ యాక్టివిటీస్ అన్ని కూడా. అలాగే ఈ కన్క్లూజన్ అనేది లాస్ట్ లో ఇవ్వడం జరిగింది. సో ఈ చాప్టర్స్ లో ఏఐ స్కిల్స్ ఏవేవి డెవలప్ అయ్యేటట్టు ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసాం అనేది ఒక కన్క్లూజన్ గా. సో ఈ విధంగా ఈ 8 స్టెప్స్ అనేది ఫాలో అవుతూ ఒక చాప్టర్ అరౌండ్ 8 to 10 pages ఉన్నాయండి. మొత్తం మీద 8 to 10 pages చాప్టర్ అనేది ఏఐ ఇంటిగ్రేషన్ మీద చేయడం జరిగింది. సో ఈ ఏఐ ఇంటిగ్రేషన్ లో ఈ చాప్టర్ ఫ్లో అనేది ఎలా ఉంటుందన్నమాట. సో మెయిన్ అయితే ఈ ఫ్లోలోని మనం టీచర్ గా ట్రాన్సాక్ట్ చేసేటప్పుడు ఏది బాగా గుర్తు పెట్టుకోవాలి అనేది ముఖ్యంగా ఒక్కసారి ఇది చూస్తే, సో ఒకసారి హౌ టు ట్రాన్సాక్ట్ అన్ ఏ ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటికల్ లెసన్. సో ఇందాక మనం చెప్పుకున్నాం ఈ 4
స్టెప్స్ ఫాలో అవ్వాలి ఆ ఏఐ లెసన్ గురించి మన విద్యార్థులు. ఒకటి ఎక్స్ప్లోర్ ద మ్యాథమెటికల్ ఐడియాస్. సో పర్టికులర్ గా ఆ చాప్టర్ లో ఉండే బేసిక్ మ్యాథమెటికల్ ఐడియాస్ అన్నిటినీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ప్యాటర్న్స్ ఇన్ నెంబర్స్, డేటా అండ్ రిప్రజెంటేషన్, షేప్స్ అరౌండ్ అస్, లేకపోతే కంపేరింగ్ క్వాంటిటీస్, రేషనల్ నెంబర్స్, వాట్ ఎవర్ మే బి, దాని మీద కోర్ ఐడియా అనేది ఏదైతే ఉందో దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఏంటి ప్యాటర్న్, వాట్ డూ యూ నోటీస్, క్యాన్ యూ ప్రెడిక్ట్ ద నెక్స్ట్ రిజల్ట్, ఇలాగా వే ఆఫ్ క్వశ్చన్స్ ద్వారా ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పాం కదా, కనెక్ట్ ద మ్యాథమెటిక్స్ విత్ ఏఐ అని చెప్పాం కదా. ఏదైతే ఆ కాన్సెప్ట్ కోర్ ఐడియా ఉందో ఆ చాప్టర్ కి సంబంధించి దాన్ని మనం సెర్చ్ చేసైనా అవ్వచ్చు, లేకపోతే మనకు తెలిసైనా అవ్వచ్చు, దాన్ని పిల్లాడికి కనెక్ట్ చేస్తూ చెప్పగలగాలి. ఇందాక చెప్పినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఫాస్టెస్ట్ రూట్ ని సజెస్ట్ చేస్తాయని, యూట్యూబ్ రికమెండెడ్ వీడియోస్ ఎలాగ చేస్తుంది అనేది కూడా, అలాగే హౌ డస్ ఆన్లైన్ స్టోర్ సజెస్ట్ ప్రోడక్ట్స్ అనేది, ఇలాంటివన్నీ కూడా మన కోర్ కాన్సెప్ట్స్ కి ఇలాంటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ని పిల్లలకి చెప్తే వాడు ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యి ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి బాగుంటది. అలాగే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అన్నాం. అలాగే ఇందాక చెప్పినట్టు ఆ యాక్టివిటీస్ ఇచ్చి మళ్ళీ ఏఐ ద్వారానే క్వశ్చనింగ్ చేసి ఆ యాక్టివిటీస్ కంప్లీట్ చేసేటట్టు మనం చేయాలి. సో కాన్సెప్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ కాన్సెప్ట్ ఏఐకి ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉందో ఆ కోర్ ఐడియాని పిల్లాడికి, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ లో ఏఐకి ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉందో కోర్ ఐడియాని పిల్లాడికి ఇవ్వాలి. ఆ చాప్టర్ లో ఉండే కొన్ని యాక్టివిటీస్ ఏవైతే టెక్స్ట్ బుక్ లో ఇచ్చారో ఆ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఏ ద్వారానే మళ్ళీ పిల్లాడు కంప్లీట్ చేసేటట్టు చేసి దాన్ని టెక్స్ట్ బుక్ సొల్యూషన్స్ తో కంపేర్ చేసుకోవాలి. లేకపోతే టెక్స్ట్ బుక్ లో లేని ఉంటే టీచర్ ద్వారా కంపేర్ చేసుకొని, టీచర్ని అడిగి కంపేర్ చేసుకొని దాన్ని చెక్ చేసుకోగలగాలి. అలాగే డిస్కషన్స్, రిఫ్లెక్షన్స్ అన్నమాట. సో ఏదైతే వాళ్ళు అనాలిసిస్ వచ్చారో, ఏదైతే వాళ్ళ రిజల్ట్స్ వచ్చారో అది పిల్లల మధ్యలోని డిస్కషన్స్ పెట్టి, అది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కెన్ ఏ మిస్టేక్స్, హౌ డు ఏ యూజెస్ ద డేటా అనేది ఏ ఎలా యూజ్ చేస్తుంది, ప్యాటర్న్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది, ఒకవేళ రాంగ్ డేటా కానీ ఇచ్చినట్లయితే ఆ ఏ ఏం చేస్తుంది, ఇలాంటివన్నీ డిస్కషన్స్ పెట్టాలి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్ఫుల్ గా ఆ కాన్సెప్ట్ మీద విద్యార్థికి ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. అంటే ఏ కాన్సెప్ట్ ఏదైతే చాప్టర్ ఇంట్రడ్యూస్ చేశారో ఆ చాప్టర్, ఇది ఇందాకే మనం చెప్పినట్టు ఎడిషనల్ చాప్టర్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. పిల్లల్లో క్యూరియాసిటీ పెంపొందించడానికి, ఫ్యూచర్ స్కిల్స్ ని అడాప్ట్ చేయడానికి, తను ఏదైతే క్లాస్ రూమ్ లో నేర్చుకున్నాడో ఆ కాన్సెప్ట్ ఐడియాని ఇంకా స్ట్రాంగ్ గా బిల్డప్ చేసుకోవడానికి, ఏఐని యూజ్ చేసుకుంటూ ఇంకా తన యొక్క క్లాస్ రూమ్ లో ఉండే డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి ఎలా చేయాలి, ఎథికల్ అవేర్నెస్ అంటే ఏఐని యూజ్ చేసేటప్పుడు ఏం ఫాలో అవ్వాలి, ఎంతవరకు మన లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికే ఈ చాప్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జస్ట్ ఇట్ ఈస్ ఏ నాలెడ్జ్ బేస్డ్ చాప్టర్ మాత్రమే, నాట్ మెంట్ ఫర్ ఎగ్జామినేషన్ ఆర్ మార్క్స్ పర్పస్. సో దీని ద్వారా ఆటోమేటిక్ గా తన యొక్క కాన్సెప్ట్ క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్ గా విద్యార్థి అనేవాడు సబ్జెక్ట్ పరంగా కూడా ఖచ్చితంగా ముందు ఉండగలుగుతాడు అన్నమాట. సో ఇది కోర్ గా ఏ కాన్సెప్ట్ ఏదైతే మనం కొత్తగా క్లాసుల్లో ఇంట్రడ్యూస్ చేశారో 6th, 7th, 8th లోని, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అందులో కాన్సెప్ట్ ఫ్లో ఎలా ఉంది, మనం టీచ్ చేసేటప్పుడు జనరల్ గా ఏ కోర్ ఐడియాస్ ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది ఎలాగా ట్రాన్సాక్ట్ చేయాలి, ఆ పర్టికులర్ లెసన్ ఎలా ట్రాన్సాక్ట్ చేయాలని ఒక బేసిక్ ఐడియా. అయితే ఇది అందరికీ కొత్తదే, ఎవరి కూడా ఎక్స్పర్టైజ్డ్ కాదు. బట్ దీన్ని ఈ ఐడియా తోటి మనం కొంతవరకు అలాగే ఇంకా సజెషన్స్ తీసుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే ద ఎడ్యుకేటర్స్ ఏఐ టూల్ కిట్, అంటే ఏదైనా ఏఐ ఇంటిగ్రేషన్ చేస్తారు. అంటే మ్యాథమెటిక్స్ లో ఏఐ ఉంది. సో ఏఐ అనేది మ్యాథమెటికల్ నాలెడ్జ్ బేస్డ్ మీదే, అంటే ఏఐకి మెయిన్ గా చెప్పుకోవాలంటే ఏఐకి మ్యాథమెటిక్స్ ఈజ్ ద బేస్, నో డౌట్ ఎట్ ఆల్. దాని కనెక్షన్, దాని కొరిలేషన్ గురించే మనం చెప్పుకున్నాం ఇక్కడ. అంటే
కొత్తగా ఆల్రెడీ మీకు చెప్పిన దాన్ని బట్టి కొంత ఐడియా వచ్చి ఉంటుంది. ఇక్కడ ఏమి మనం కోడింగ్ చెప్పట్లేదు, కొత్త కాన్సెప్ట్ చెప్పట్లేదు. మనకుండే కాన్సెప్ట్ లో ఏ టెర్మినాలజీ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ మనం ఎలా చేస్తాం, ఎలా చేస్తూ ఉంటది అనే దాన్ని తెలుసుకున్నాం. అలాగే ఏని ఎలాగ క్వశ్చనింగ్ అడగాలి, ప్రాంప్ట్ ఎలా రాయాలి, ఆ యాక్టివిటీస్ ని ఎలా కంప్లీట్ చేయించగలగాలి, సో అనేదే మనం నేర్చుకున్నాం. అయితే ఏదైనా ద్వారా ఏఐ ద్వారా అడగాలి అని అంటే ఏఐ టూల్స్ అనేవి ఏమేమి ఉన్నాయి మెయిన్ బేస్ గా అనేది చూసుకోవాలి. అయితే ఇది సిలబస్ లో భాగం కాదు, మనకు తెలుసుకోవడానికి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ప్రతి ఏఐ టూల్ గురించి క్లియర్ కట్ ఐడియా కాదు, కానీ జస్ట్ ఇవి ఉన్నాయి, వీటిని ఉపయోగించుకోవచ్చు అని ఒక చిన్న ఐడియా ఇవ్వడానికి మాత్రమే చెప్పాను. సో ఏఐ టూల్ కిట్ లో ముఖ్యమైనవి మనం ఎక్కువగా ఉపయోగించుకునేది ఏంటంటే చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్ ఏఐ, నోట్బుక్ ఎల్ఎం అండ్ కాన్వా ఏఐ. ఇవి ఎక్కువగా మనం ఉపయోగిస్తుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీ సోర్సెస్ అంటే మనకి కొంతవరకు ఫ్రీ సోర్సెస్. మనం గూగుల్ లాగిన్ ద్వారా లాగిన్ అయిన తర్వాత కొంతవరకు అన్నమాట కొన్ని క్రెడిట్స్ అయితే ఉంటాయి, రోజుకి ఇంత అనేసి. దాని తర్వాత సో ఈవెన్ దాన్ని ఉపయోగించుకునైనా సరే కూడా మనం చేయొచ్చు. అయితే పేమెంట్ ఇవన్నీ చేసుకుంటే అడిషనల్ గా ఉంటాయి. బట్ అన్ని కూడా త్రూ గూగుల్ లాగిన్ ద్వారా వెళ్తే కొంతవరకు కూడా మనకి కొన్ని క్రెడిట్స్ అంటే ఫ్రీగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా వరకు ఇంత, ఇమేజ్ క్రియేషన్ అయితే ఇంత, వీడియో క్రియేషన్ అయితే ఇంత. ఇవన్నీ కూడా కొన్ని ప్రతి దాంట్లో కూడా లిమిటేషన్స్ అయితే ఉన్నాయి మనకి. బట్ డేటా కానీ డౌట్స్ కానీ ఇదన్నీ ఈవెన్ లాగిన్ ద్వారా చేసినా సరిపోతుంది. స్పెషల్ గా మనం పేమెంట్ చేసి చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇందులో ముఖ్యమైనవి ఇవి. సో ఒక్కొక్కటి మెయిన్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మీరు ఎక్కువగా ఉపయోగించేది చాట్ జీపీటీ, మీరు అందరికీ తెలిసిందే. సో చాట్ జీపీటీ ఇస్ అడ్వాన్స్డ్ ఏఐ చాట్ బోర్డ్ డెవలప్డ్ బై ఓపెన్ ఏఐ. ఈవెన్ విద్యార్థులు కూడా ఎక్కువగా ఈ చాట్ జీపీటీ అంటే మనం ఇందాక చెప్తూను వాళ్ళు ఏవైతే మనం ఏఐ యాక్టివిటీస్ పొందుపరిచామో టెక్స్ట్ బుక్ లోని ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా ఏంటంటే పిల్లలు చేయాలి అని అంటే దానికి ఒక సోర్స్ అంటే పర్టికులర్ గా ఏఐ టూల్ కిట్ లో ఏదో ఒక సాధనం ఉండాలి కంపల్సరీ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఏంటి అని అంటే జనరల్ గా చాట్ జీపీటీ ఆర్ మెటా ఏఐ, వాట్సాప్ లో ఉంటది మెటా ఏఐ, చాట్ జీపీటీ ఆర్ఎల్స్ వీటిని దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇదే ఉపయోగించుకోవాలని రూల్ ఏమీ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ వచ్చేటప్పటికి ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఏఐ చాట్ బోర్డ్ డెవలప్డ్ బై ఓపెన్ ఏఐ, పవర్డ్ బై లార్జ్ లాంగ్వేజ్ మోడల్, and teachers can use it to draft lesson plan, generate quiz questions, explain concepts in multiple ways, providing writing feedback and automate రిపిటేటివ్ క్లాస్ రూమ్ టాస్క్. వీటిని ఉపయోగించుకోవడానికి చాట్ జీపీటీ మెయిన్ గా లెసన్ ప్లానింగ్. సో మనం లెసన్ ని ప్లాన్ చేసుకుంటూ అంటే మనకు ఒక 45 minutes పీరియడ్ లెసన్ నాకు కావాలి. సో 45 minutes లెసన్ కావాలి అని అంటే జస్ట్ ఆ ఇదే టాపిక్ ఆ సబ్ కాన్సెప్ట్ ఇచ్చి మనం చెప్తే ఆటోమేటిక్ గా అది ఒక 45 minutes పీరియడ్ లెసన్ ప్లాన్ ఇస్తుంది. అందులో ఆ 45 minutes లో పర్టికులర్ గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, తర్వాత వాట్ ఆర్ ద టిఎల్ఎం విచ్ వి విల్ యూస్, ఆ తర్వాత వాట్ ఈస్ ద రిసోర్సెస్, ఇంకా ఏంటేంటి రిసోర్సెస్ ఉన్నాయి, తర్వాత క్లాస్ రూమ్ యాక్టివిటీస్కి వచ్చేటప్పుడు టీచర్ యాక్టివిటీస్, స్టూడెంట్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా సెపరేట్ గా ఇస్తూ ఎవల్యూషన్ ఇవన్నీ కూడా అన్నమాట. సో వీటిని ఇలాంటివన్నీ కూడా ప్లాన్ గా ఇస్తుంది అనమాట. జస్ట్ మనం ఒక క్లియర్ ప్రాంప్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు అయితే మనం ఇందాక చెప్పుకున్న ప్రాంప్ట్ అనేది స్టూడెంట్ పరంగా మనం చెప్పుకున్నాం. అయితే ఎక్కడైనా సరే ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు అది క్లాస్ స్పెసిఫిక్, టాపిక్ స్పెసిఫిక్, కాన్సెప్ట్ స్పెసిఫిక్ గా కానీ మనం ఇచ్చినట్టయితే కన్సైజ్డ్ గా డెఫినెట్ గా అది క్లియర్ గా ఇస్తుంది. సేమ్ అదే విధంగా ప్రాంప్ట్ ఇస్తే మనకి లెసన్ ప్లానింగ్, అలాగే ఇమేజ్, ఎలాంటి ఇమేజ్లైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. రీసెంట్ గా చాలా మంది దీన్ని యూజ్ చేస్తున్నారు. డిఫరెంట్ ఇమేజెస్ మనకు కావాల్సినవి ఏదైనా సరే విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి అంటే తక్కువ టైంలోనే డిఫరెంట్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అసెస్మెంట్ ఒక టెస్ట్ పెడదాము, దాని మీద టాపిక్ మీద ఒక అసెస్మెంట్ కావాలంటే సో టాపిక్ క్వశ్చన్స్, ఏ మోడల్ క్వశ్చన్స్ ఎన్ని ఉండాలి అని అంటే. అయితే ఇంకా
ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా టాపిక్ చెప్తే ఇదంతా డేటాని బేస్ చేసి ఇందాక నుంచి మనం చెప్తున్నది ఒకటే, ఏ అనేది సొంతంగా థింక్ చేయదు. సో మనకి ఆల్రెడీ డేటా ఈజ్ అంటే ఇంటర్నెట్ నుంచి దాని డేటాని కలెక్ట్ చేసుకుంటుంది, సింథసైజ్ చేస్తుంది. అందులో నుంచి ఏమో మన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అవుట్పుట్స్ కొన్ని ఇస్తూ ఉంటది అనమాట, అంతే. సో అది సొంతంగా చేయదు, ఆల్రెడీ డేటా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ ప్యాటర్న్స్ నుంచి ఒక 10 MCQ క్వశ్చన్స్ అనగానే ప్యాటర్న్స్ చాప్టర్ కి సంబంధించిన MCQ క్వశ్చన్స్ డేటా అనేది ఆన్లైన్ లో ఎక్కడెక్కడ ఉందో ముందు దాన్ని రిట్రీవ్ చేసుకుంటది, ఏ సోర్సెస్ లో ఉందో అనేసి. వాటన్నిటిని రిట్రీవ్ చేసుకొని ఆ సోర్సెస్ లో నుంచి మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఏవేవి సూటబుల్ అవుతాయి దాన్ని ఫ్రేమ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఇది కొత్తగా ఆలోచించి కొత్తగా క్రియేట్ అయితే చేయదు. సో ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఇచ్చి సొల్యూట్ చేయమంటే ఈ ప్రాబ్లం ని మెథడ్ అంతకుముందు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయబడిందో దాన్ని తీసుకుంటది, సో దాన్ని ఆధారంగా చేస్తుంటది. సో ఇలాగనమాట, అంటే ఏ అనేది సొంతంగా థింక్ చేయదు, బట్ ఉన్న డేటాని ఆధారంగా చేస్తుంటది. కాబట్టి సో అసెస్మెంట్ కానీ పేరెంట్ కామెంట్స్ అంటే పేరెంట్స్ కి సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా సరే కూడా స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ లేకపోతే ఒక ఆన్సర్ రాసాడు, ఒక టెస్ట్ రాసాడు, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసి దాన్ని అంటే దాన్ని ఒక ఎస్ఏ రాయమన్నాం స్టూడెంట్ ని, దాన్ని అప్లోడ్ చేసి దాన్ని కరెక్ట్ చేసి దాంట్లో మిస్టేక్స్ ని అబ్జర్వ్ చేయి, లేకపోతే అందులో ఉండే ఇంకా ఏంటి ఎలాంటివి యాడ్ చేయొచ్చు, లేకపోతే ఏది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చెప్పాం అనుకోండి, క్లియర్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తుంది అనమాట. దాన్ని స్టడీ చేస్తుంది, ఓకే దీస్ ఆర్ ద మోడిఫికేషన్స్ టు బి డన్ ఆర్ దీస్ ఆర్ ద ఎడిషన్స్ టు బి డన్, ఇలాంటిది అనమాట. ఫీడ్బ్యాక్ కి రీసెర్చ్ హెల్ప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి ఉన్నది, సో ఆ బుక్ అంతా దానికి ఇచ్చేసి దాని నుంచి మనం క్వశ్చన్ అడిగాం అనుకోండి, లక్ష్మీనారాయణ సార్, లక్ష్మీనారాయణ సార్ చావట్లేదు సార్. సార్ వస్తారు బ్యాక్. అట్లే దీని తర్వాత మళ్ళీ మండే నుంచి రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. ఇంకొంతమందికి షేర్ చేయండి దీన్ని. చూసే వ్యూవర్స్ అందరూ కూడా కంపల్సరీ మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరూ కూడా తెలుసుకోవాలి ఏ లెసన్స్ ఎందుకు పెట్టారనే విషయాన్ని. యాక్చువల్గా సార్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు, చివరికి వచ్చేసారు. అదే అసలు కంక్లూజన్ కూడా అయింది, అంటే ఏ లెసన్స్ సంబంధించి కంక్లూజన్ చెప్పడం జరిగింది. సార్ ఎక్స్ట్రాగా ఏఐ టూల్స్ గురించి వివరణ ఇస్తున్నాడు, ఒక్కొక్క ఏఐ టూల్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అని. దీనిపైన ఎక్స్ట్రా సెషన్ అయితే ఉంటుంది, ఏఐ ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ క్లాసులు అయితే కండక్ట్ చేస్తాం. సో ఇప్పటి వరకు లక్ష్మీనారాయణ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు క్లాసులో మళ్ళీ కలుద్దాం.